ఈరోజు మార్నింగ్ వంట పని అన్నీ కూడా ఇప్పుడు ఈరోజు మీకు షేర్ చేస్తానండి. ఈరోజు ఏకాదశి అన్నీ కూడాను రకరకాలు తింటూ ఉంటాం కదా. ఏకాదశి అనగానే ఉల్లిపాయ లేకుండా కొంతమంది తింటారు, ఉల్లిపాయతో కొంతమంది తింటారు. సరే, అలాగే ఈరోజు మాకు 2 రకాలండి. ఒకరికి స్నాక్ అంటే రెసిపీ అయితే మీకు షేర్ చేస్తాను. ఇంతకుముందు కూడా మీకు షేర్ చేసిందే, కాకపోతే చిన్న చిన్న మార్పులతో ఆ స్నాక్ ఎలా చేసుకోవాలి అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఏకాదశి అనేసరికి కొంతమంది ఉల్లిపాయలు తినరు. అలాంటి వాళ్ళకి ఎలా మనం అప్పటికప్పుడు ఎలా చేసి పెట్టాలి అన్నది వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇంకా పూజ అయితే చేసేసుకుందామని ఇలా పూజ గదిలోకి అయితే వచ్చేసానండి. ఇంకా అలంకరణ ఈరోజు మాకు ఏకాదశి పూజ అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను. అలంకరణ అది మందారం పూలు మా ఇంట్లోనే ఉంటుందండి. ఇప్పుడే సన్నజాజి కూడా వేసాము, అది ఇంకా చిగురు వస్తుంది. పువ్వులు అవి కూడా ఇంతకుముందు కూడా మాకు సన్నజాజి చెట్లు బాగా ఎక్కువ పువ్వులే పూసాయండి. కాకపోతే ఈరోజు మందారంతోనూ ఇలా దీంతోనూ అలంకరించుకుని ఇలా పూజ చేసేసుకున్నాను. ఏకాదశి పూజ అనేసరికి చాలా విశేషంగా